బాలీవుడ్లో ప్రధానమంత్రుల బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. కొన్నేళ్లుగా వరుసగా వాళ్ళ జీవిత చరిత్రలు వెండితెరపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో బయోపిక్ కూడా రెడీగా ఉంది. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఒక చరిత్రను లిఖించిన వాజ్పేయి బయోపిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. మరి అదెలా ఉంది? దీంతో పాటు ఇంకా ఎన్ని బయోపిక్లు వస్తున్నాయి? హ్యావ్ ఎ లుక్. దేశ రాజకీయాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిది ఓ శకం. తాజాగా ఆయన బయోపిక్ వచ్చేస్తుంది. మై అటల్ హూ పేరుతో ఈ చిత్రం వస్తుంది. పంకజ్ త్రిపాఠి ఇందులో వాజ్పేయి పాత్రలో నటిస్తున్నారు. దివంగత ప్రధాని జీవితంలోని ఎన్నో ఉద్విగ్న క్షణాలను, విషయాలను సినిమాలో చూపిస్తున్నారు. ఇదే ట్రైలర్లోనూ ఆవిష్కరించారు దర్శకుడు రవి జాదవ్. యువజన నాయకుడి స్థాయి నుంచి లోక్సభకు ఎంపికవడం, అనంతరం బీజేపీ ఏర్పాటు, ప్రధాని అయ్యాక ఆయన తీసుకున్న నిర్ణయాలు, యుద్ధాలు, విదేశాలతో సంబంధాలు, ఇలా ప్రతి ఒక్కటి ట్రైలర్లో చూపించారు. జనవరి 19న మై అటల్ హూ విడుదల కానుంది. అలాగే మరో మాజీ ప్రధాని ఇందిరా బయోపిక్ ఎమర్జెన్సీ సైతం 2024లోనే రానుంది. కంగనా రనౌత్ ఈ సినిమాకు దర్శకురాలు. ఎమర్జెన్సీ సినిమా కోసం తన ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు కంగనా. అలాగే నరేంద్ర మోడీ జీవితంపై కూడా ఓ బయోపిక్ వచ్చింది. వివేక్ ఓబరాయ్ హీరోగా నటించారు ఈ చిత్రంలో. ఇక మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చింది ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పై అప్పట్లో చర్చ బాగానే జరిగింది. మొత్తానికి మన దేశ ప్రధాని, మాజీ ప్రధానుల జీవితాలను వెండితెరకెక్కిస్తున్నారు దర్శకులు.